కీర్తనలు 145 145వ కీర్తన 18-19 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. 145వ కీర్తన 18-19 అందరం కలిసి చదువుకుందాం. తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. ప్రార్థన చేసుకుందాం. కొంచెం రీసౌండ్ వస్తుంది, చూడండి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ప్రభువా, ఇంతవరకు పాటల్లో సాయం చేశారు, స్తుతిస్తుంటున్నాం. ప్రార్థనలో ప్రవేశించక మునుపు ప్రార్థన కొరకై చదవబడిన వాక్య భాగంలో నుంచి మాతో మాట్లాడుతూ రండి. మీరు మాట్లాడే దేవుడవు, నీ స్వరాన్ని వినే చెవులు మాకు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు, బలపరచుము, నీ మహిమ కొరకు వాడుకొనమని ప్రార్థన చేస్తూ చేరవచ్చిన బిడ్డలకై స్తోత్రాలు. ఇంకెవరైనా వస్తుంటే నడిపించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనం పోయిన వారము ఇదే భాగాన్ని మనం చదువుకొని 18వ వచనాన్ని ప్రార్థన కొరకు జ్ఞాపకం చేసుకున్నాం. 18వ వచనం చదవండి మళ్ళా. తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఈ వచనములో పోయిన వారం మనం చెప్పుకున్నాము, దేవునికి మొరపెట్టే వారికి అని నిజముగా మొరపెట్టే వారికి అన్నాడు. అంటే కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ నిజంగా ప్రార్థన చేయరు. ప్రియులారా, మనము ప్రార్థన నిజముగా చేయాలి. నిజముగా మనం ప్రార్థించకపోతే ఇర్మియా గ్రంథములో ఒక మాట చదువుకున్నాం. నిజముగా మొరపెట్టని వారికి, లేక పాపములోనే జీవిస్తూ ప్రార్థించే వారికి ఆయన నోటికి తోడుగా నోటికేమో సమీపంగా ఉంటాడు, హృదయానికి దూరంగా ఉంటాడు. చదవండి ఆ వచనం మళ్ళా. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తనుచున్నారు, వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు కానీ వారి అంతరింద్రియములను దూరముగా ఉన్నావు. ఎవరు వీరు? మొదటి వచనం చివరిలో మధ్యలో దుష్టులు అని చదువుతాం. 3వ లైన్ చివరిలో దుష్టులు తమ మార్గములలో వర్ధిల్ల నేల, మహావిశ్వాసఘాతకులు సుఖింప నేల. దుష్టుల గురించి ఇక్కడ మాట్లాడుతూ 2వ వచనములో వారి నోటికేమో దేవుడు సమీపంగా ఉంటాడు, హృదయానికి దేవుడు దూరంగా ఉంటాడు. అంటే వాళ్ళు ప్రార్థించేటప్పుడు నోట్లో దేవుని మాట ఉంటుంది కానీ వారి హృదయానికి, మనసుకు దేవుడు దూరంగా ఉంటాడు. దేవుడు మనకు సమీపంగా ఉండాలి అంటే మొదటిగా మనం విరిగి నలగాలి. మన పాపం విషయమై మనము నలిగిపోవాలి అని చెప్పుకున్నాం. విరిగి నలిగిన హృదయమునకు ఆయన ఎట్లుంటాడు? సమీపంగా ఉంటాడు. విరిగి నలగడం అంటే పోయిన వారం చెప్పాను, చెరుకు రసం తీయకముందు ఏం చేస్తారు? విరుస్తారు, తర్వాత గానుగలో నలుపుతారు. ఆ విధంగా మన పాప విషయమై మనం నలిగిపోవాలి. అంటే రసమైన తర్వాత మళ్ళీ చెరుకు గడే కాదు, ఎంత ప్రయత్నించినా వీలు కాదు. అట్లా మనం దేని విషయమై పశ్చాత్తాపడతామో దాన్ని తిరిగి మనం చేయకుండా జాగ్రత్త పడాలి.
ప్రభు సహాయాన్ని కోరాలి. ఆ విధంగా మనం జీవించాలి. కాబట్టి ఆ విధంగా మనం దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ నిజంగా దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు సమీపంగా ఉంటాడు, మన ప్రార్థన ఆలకిస్తాడని చెప్పుకున్నాం. ఇప్పుడు 19వ వచనం చదవండి. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. దేవుని యందు భయభక్తులు అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవిస్తే మనల్ని చూసి దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. చూడండి 147వ కీర్తన 10-11 వచనాలు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించడు. ఈ మాట గమనించండి. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ప్రియులారా, తన యందు భయభక్తులు గల వారి యందు యెహోవా ఆనందించే దేవుడై ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే మన జీవితాన్ని చూసి మన దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. దీన్ని ఉల్టా ఆలోచిస్తే దేవుని యందు భయభక్తులు లేకుండా, భక్తి లేకుండా జీవిస్తే మనల్ని చూసి దేవుడు బాధపడతాడు, దుఃఖపడతాడు. అందుకే బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలు భక్తిహీనులుగా జీవిస్తున్నప్పుడు దేవుడు చాలా కోపంగా, బాధతో మాట్లాడినాడు. ఏమన్నాడు? ఆకాశమా ఆలకించు, భూమే చెవియొగ్గు. నేను వీళ్ళను కని పెద్దవాడిని చేశాను, కానీ వీళ్ళు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎంత బాధతో, ఎంత వేదనతో ఆ మాటలు చెప్పింటాడు. ఇంకా అధ్యాయంలోనే తర్వాత వస్తే అంటాడు, మీరు నా సన్నిధిని కనబడవలనని వచ్చుచున్నారు, మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు అంటాడు. ఎంత బాధ! దేవుని సన్నిధికి రండి అన్న దేవుడే, దేవుని సన్నిధిలో ఆరాధన ప్రార్థన చేయమన్న దేవుడే, బలులు నైవేద్యాలు అర్పించమన్న దేవుడే, మీ బలుల యందు నాకు సంతోషం లేదంటాడు. మీరు చేస్తున్న పండగల యందు మీరు అర్పించే బలులు నాకు వెక్కసమాయను అంటాడు. అందుకే భక్తి లేకుండా మనం ఏం చేసినా దేవుణ్ణి సంతోషపెట్టలేము. దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. అందుకనే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అనేది మన దేవుణ్ణి సంతోషపెట్టేది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే నేను చాలాసార్లు చెప్పాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే బైబిల్ ఏం చెప్తుందంటే పరిశుద్ధంగా జీవించడం. దేవుడు ఆయన కనుదృష్టి నా మీద ఉంది, అన్ని సమయాల్లో దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న గమనము కలిగి పవిత్రంగా జీవించడమే భక్తి. పవిత్రంగా జీవించకుండా నువ్వేం చేసినా దేవునికి సంతోషం లేదు. బైబిల్లో యోబు గురించి దేవుడు చెప్తాడు. ఏమని? ఊజు దేశంలో యోబు అనే ఒక మనుషుడు ఉండేను అనే మాటతో ఆరంభమవుద్ది యోబు గ్రంథం. నాకు అనిపిస్తుంది యోబు గ్రంథం చదివేటప్పుడు ఊజు దేశంలో ఒకడే ఉన్నాడా అని. ఊజు దేశంలో, దేశం అంటే చాలామంది ఉంటారు, కానీ దేవుని హృదయాన్ని సంతోషపెట్టింది, దేవుణ్ణి ఆనందపెట్టింది ఒక యోబు జీవితం మాత్రమే అని అనిపిస్తుంది. అక్కడ ఊజు దేశంలో యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు అని ఆయన జీవితాన్ని గురించి దేవుడు చెప్పడానికి ఇష్టపడ్డాడు. దేవుడు యోబు గురించి ఏమంటాడంటే, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా అని అపవాదితోనే చెప్తాడు. నిజంగా అపవాదితో దేవుడు చెప్పాలంటే యోబు ఎంత భక్తి కలిగి ఉన్నాడు,
యోబు మీద దేవుడు ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నాడు. యోబు ఎంత భక్తి కలిగి ఉంటే అపవాది ముందుకెళ్ళి నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా అని దేవుడు చెప్పగలిగినాడు. నిజంగా మన గురించి దేవుడు చెప్తాడా అనిపిస్తుంది. ఒకవేళ మన గురించి దేవుడు అపవాది దగ్గర కాదు, మనుషుల దగ్గర కూడా చెప్పలేడేమో. నా సేవకుని సంగతి, నా విశ్వాసి సంగతి నువ్వు ఆలోచించావా అని మన గురించి ఆయన ఏం చెప్తాడు? చాలామంది గురించి దేవుడు ఇట్లా అంటాడేమో అనిపిస్తుంది. ఏమని? మీ గురించి చెప్తే బాధపడతారేమో, నా గురించి చెప్తాను. నా సేవకుడైన క్రీస్తు సంగతి ఆలోచించావా? ఆయన స్టేజ్ మీద బాగానే చెప్తాడు, రూమ్ లేకపోతే భక్తి లేనోడుగా జీవిస్తాడు అంటాడేమో. మందిరంలో మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాడు, లేనప్పుడు ఒకలాగా ఉంటాడని అంటాడేమో. అట్లా మీ గురించి కూడా చెప్తే దేవుడు మనల్ని బట్టి ఏం సంతోషిస్తాడు ఆలోచించండి. అందుకే ఊజు దేశంలో ఎంతోమంది ఉన్న ఒక వ్యక్తి జీవితాన్ని బైబిల్లో రాయించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. యోబు ఎలాంటి వాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భక్తి అంటే ఏంటి? చెడును విసర్జించడం. చెడు అంటే పాపం. పాపాన్ని విడిచిపెట్టి పవిత్రంగా జీవించడమే భక్తి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని విసర్జించడం, పాపాన్ని విడిచిపెట్టడం. పాపంలో జీవిస్తూ నేను చాలా భక్తునని చెప్పుకుంటే వారికంటే ఇంక వేషధారులు ఇంకెవరు లేరని చెప్పుకోవాలి. చాలామంది ఏమని చెప్పుకుంటారంటే ఈ రోజుల్లో చాలామంది అలాంటి వారిని బట్టి దేవునికి ఎంత అవమానం. బైబిల్ పట్టుకుంటారు, దీర్ఘ ప్రార్థనలు చేస్తారు, అన్ని కూడికలకు పోతారు, అన్నీ చేస్తారు, చివరికి చేసే పనులన్నీ చేస్తుంటారు. ఇలాంటి వారిని ఏమని చెప్పుకోవాలి? అలాంటి వారి గురించి పేతురు 2వ పత్రికలో రాస్తాడు, వీళ్ళు దేవుని నమ్ముకోకుంటేనే బాగుండు అంటాడు. మీకు తెలుసా, దేవుని నమ్మి భక్తి లేకుండా జీవించేదానికంటే దేవుని వీళ్ళు నమ్మకుండా ఉంటేనే ఆ నీతి మార్గం వీళ్ళు ఎరగకుంటేనే మేలు అంటాడు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు నా మార్గం తెలుసుకున్నారు కానీ మరలా భక్తిహీనులుగా జీవిస్తున్నారు, వీళ్ళు నా మార్గం తెలుసుకోకుండా ఉంటేనే మేలు అంటాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని విడిచిపెట్టడం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతలు 3వ అధ్యాయం 7వ వచనం, నేను జ్ఞానిని కదా. ప్రతి మనిషి ఏమనుకోవాలంట? నేను జ్ఞానిని అనుకోవద్దంట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని విడిచిపెట్టడం. ఇదే సామెతలు 8:13 కూడా అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోవడం. అదే 16వ అధ్యాయంలో, ఇదే సామెతలు 16వ అధ్యాయంలో చెడుతనము నుంచి తొలగిపోవడం అంటాడు. చూడండి 16వ అధ్యాయం 6వ వచనం, చివరి 2 లైన్లు చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగి పోవుదురు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనము నుంచి తొలగిపోవడం. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండడానికి ఇష్టపడకపోవడం. పాపము దగ్గరే ఉండి పాపములో ఆనందిస్తూ భక్తి కలిగి ఉన్నామనుకుంటే మళ్ళీ మనమే మోసం చేసుకుంటున్నాం. అందుకే సొలొమోను సామెతల గ్రంథములో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము అంటే చెడుతనాన్ని విసర్జించడం, చెడుతనాన్ని అసహించుకోవడం, చెడు నుంచి దూరంగా తొలగిపోవడం అని చెప్తున్నాడు. అందుకనే అలాంటి భయభక్తులు కలిగిన వారి కోరిక అది ఇక్కడ చెప్పినాడు. అలాంటి వారి కోరిక దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. చాలాసార్లు మనకు భక్తి ఉండదు కానీ కోరికలు బాగుంటాయి కదా. భక్తిగా బతకండి అంటే బ్రతకకుండా కోరికలన్నీ గొంతెమ్మ కోరికలు అంటారు కదా, నాకు అది కావాలి ఇది కావాలా. వాస్తవంగా భక్తి కలిగిన వారి కోరికలు ఎట్లుంటాయి తెలుసా?
చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం. సామెతలు 11వ అధ్యాయం 23వ వచనం. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. నీతిమంతుల కోరిక, నీతిమంతులంటే భక్తులను కూడా చెప్పచ్చు. నీతిగా జీవించేవారే భక్తిగా జీవించేవారు. నీతిమంతుల కోరిక ఎట్లుంటుందంటే ఉత్తమమైనది. ఉత్తమమైనది అంటే మంచిదన్నమాట. నిజంగా దేవునికి భయపడి భక్తిగా జీవించే వాళ్ళు చెడ్డవాటిని ఎప్పుడూ కోరుకోరు, మంచి వాటినే కోరుకుంటారు. దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, సొలొమోను నీకేం కావాలి కోరుకో అంటే ఏం కోరుకున్నాడు? జ్ఞానాన్ని కోరుకున్నాడు. వెండి బంగారములు, శత్రువుల ప్రాణాన్ని కోరుకోలేదు, ఐశ్వర్యాన్ని కోరుకోలేదు. అక్కడ దేవుడు అంటాడు, జ్ఞానాన్ని కోరుకున్నందుకు దేవుడు సంతోషించినాడు. నీ వెండి బంగారాలు, ఐశ్వర్యం కానీ, శత్రువుల ప్రాణం కానీ కోరుకోలేదు, జ్ఞానము కోరుకున్నావు. జ్ఞానము. అందుకే సొలొమోను చాలా జ్ఞానవంతుడు. బైబిల్లో ఆయన జ్ఞానము వినడానికి దేశాల నుంచి ఆ దినాల్లో వచ్చారంట. అంటే దేశాల నుంచే రాజులు రాణులు వచ్చి ఆయన దగ్గర కూర్చొని ఆయన జ్ఞానపు మాటలు విన్నారంటే ఆయనకి ఎంత జ్ఞానము దేవుడిచ్చాడో చూడండి. అందుకే సొలొమోను జ్ఞానాన్ని కోరుకున్నాడు, ఉత్తమమైన దానిని కోరుకున్నాడు. అంతేకాదు, బైబిల్లో ఒకసారి జబదయి కుమారుల తల్లి వస్తుంది. వచ్చి ఆయన కాడ నిల్చునేసరికి ఆయన అంటాడు, అమ్మ నీకేం కావాలి, నేనేం చేయాలనుకుంటున్నావు అంటే ఆమె అంటది, అయ్యా నా 2 కుమారులు ఎక్కడ ఉండాలి? నీ రాజ్యంలో ఒకడు కుడి పక్కన, ఒకడు ఎడం పక్కన. ఆమెకి ఎందుకు అడిగిందో కానీ వాస్తవంగా ఆ కోరిక ఎంత గొప్ప కోరిక కదా. ప్రభు రాజ్యములో ఉండాలి, 2 కుమారులు ఈ పక్క ఆ పక్క ఉండాలని కోరుకుంది ఆమె. మనమైతే నా పిల్లలు బాగా చదువుకోవాలి, అమెరికాలో ఉండాలని కోరుకుంటాం కదా. కానీ ఆమె ఏం కోరుకుంది? నా కుమారులు నీతో ఉండాలి, నీ రాజ్యములో కుడి పక్కన ఒకడు, ఎడమ పక్కన ఒకడు. నిజంగా ఎంత గొప్ప కోరిక. తర్వాత శిష్యులు వారిని గద్దించినట్లు చూస్తాం, కానీ ఆ కోరిక అనేది చాలా విలువైనది. దేవుడు మనల్ని కోరుకోమంటే మనం ఉత్తమమైన వాటిని కోరుకోవాలి, మంచి వాటిని కోరుకోవాలి. పౌలు అంటాడు, పౌలు నీ కోరిక ఏంటయ్యా అంటే నా రక్త సంబంధికులు ఏం కావాలి? రక్షించబడాలి. అదే ఆయన కోరిక. రోమా 9వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడంటే నా హృదయంలో దుఃఖము మానని వేదన ఉంది. మానని వేదన అంట, దానికి మందు లేదు, అందుకే మానదని చెప్పాడు. నేను నిజమే చెబుతున్నాను. ఏంటి చెప్తున్నానంటే నా దేహ సంబంధులైన ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందాలనేది నాకున్న ఆశ, కోరిక. ప్రియులారా, పౌలు కోరిక ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడాలి. ఎంత మంచి కోరిక. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కోరుకునే కోరిక ఉత్తమమైన దాన్ని కోరుకుంటారు. దేవుని పిల్లమైన మనము ఉత్తమమైనది కనుక కోరుకుంటే ఆ కోరికని దేవుడు ఏం చేస్తాడండి? నెరవేర్చును. అందుకే తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. 37వ కీర్తన, కీర్తనలు 37. 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుడు మన హృదయ వాంఛలంటే కోరికలు ఎప్పుడు తీరుస్తాడు?
యెహోవాను బట్టి ఏం చేయాలి? సంతోషించాలి. దేవుణ్ణి బట్టి సంతోషించాలి. ప్రియులారా, మన జీవితంలో మనకి ఉన్న వాటిని బట్టి కాదు సంతోషం. నేను ఎస్తేరు గ్రంథం చదువుతున్నప్పుడు అనిపిస్తుంది, హామాన్ అనేవాడు వాడికి భౌతికంగా కలిగే వాటిని బట్టి ఇంటికి పోయి భార్యకి చెప్పుకొని స్నేహితులు చెప్పుకొని చాలా సంతోషిస్తాడు. వాడు రాజు నన్ను ఏం చేశాడో తెలుసా, నన్ను గణపరిచినాడు, ఏమనుకుంటున్నారు, విందుకు పిలిచినాడు, ఏమనుకుంటున్నారు, ఇట్లా చెప్పుకొని వాడు సంతోషిస్తున్నాడు. కానీ మొర్దెకై ఉన్నాడు, ఆయన ద్వారం దగ్గర ఉన్నప్పటికీ ఆయన దేవునిలో ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. ప్రియులారా, దేవుని యందు దేవుని బట్టి మనం ఆనందించాలి, భౌతికంగా కలిగే వాటిని బట్టి కాదు. మంచిదే, ఈ లోకంలో మనిషికి కొన్ని కలిగినప్పుడు సంతోషిస్తాడు, మంచిదే. కానీ వాటికంటే మన సంతోషం దేంట్లో అంటే దేవునిలో, దేవుని యందు దేవుని బట్టి. అందుకే పౌలు ఫిలిప్పీలకు రాస్తుంటాడు, ఆనందించుడి. మరలా చెప్తాను, ప్రభువునందు ఆనందించండి. ప్రభువునందు, ప్రభువులో ఆనందించాలి. దేవుని కొరకు మనం జీవిస్తున్నప్పుడు దేవునిలో మనం ఆనందిస్తాం. దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవునిలో ఆనందిస్తాం. దేవుని పిల్లల సహవాసంగా చేరి వస్తున్నప్పుడు దేవునిలో ఆనందిస్తాం. దేవుని గురించి మనము ఇతరులకి సాక్ష్యాన్ని చెబుతున్నప్పుడు దేవునిలో ఆనందిస్తాం. దేవుని కొరకు మనం జీవించే జీవితమును మనం ఆనందంగా గడపాలి. యెహోవాను బట్టి ఆనందించు. ఇక్కడ చూడండి, 37వ కీర్తన 1వ వచనములు అంటాడు, చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడద్దు. మన చుట్టూ చెడ్డోళ్ళు ఉంటారు, వాళ్ళని చూసి మనము వ్యసనపడాల్సిన పని లేదు. దుష్కార్యములు చేయువారిని చూసి ఏం చేయొద్దు? మత్సరపడద్దు. వాళ్ళు చెడ్డవారు కాబట్టి చెడు కార్యాల్లో ఆనందిస్తుంటారు. చెడ్డ వాటిని చేస్తూ ఏం చేస్తారు? వాళ్ళు సంతోషపడతారు. అరే ఈరోజు సినిమా పోయినాను రా, అబ్బా మస్తు ఉందిరా, వాళ్ళు అంటారు భలే ఉందిరా అంటారు. ఇంకొకడు అంటాడు, అరే నిన్న ఆదివారం నువ్వు రాలేదురా, ఆడ షిట్టింగ్ వేసాం మస్తుండేరా అంటారు. అంటే వారు లోక సంబంధమైన వాటిలో, చెడ్డ వాటిలో ఆనందిస్తారు. వాళ్ళని చూసి మనం వ్యసనపడద్దు, వాళ్ళని చూసి మనం మత్సరపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? 2వ వచనంలో అంటాడు, వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే ఏమైపోతారు? వాడిపోతారు. వాళ్ళు ఎండిపోతారు, వాడిపోతారు, వాళ్ళు పోతారు. వాళ్ళని చూసి నువ్వేమి ఇది కావాల్సిన అవసరము లేదు. అయితే నువ్వేం చేయాలి? కింద 4లో అంటాడు ఏమని? యెహోవాను బట్టి సంతోషించు. దేవుని నమ్మి దేవునిలో సంతోషించు, అప్పుడు నీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు. కానీ చాలాసార్లు మనము దేవుని కొరకు జీవించే ఆత్మీయ జీవితంలో ఆనందించాము. పౌలు అంటాడు, ప్రభు కొరకు జీవించే జీవితాన్ని బట్టి ఆయన ఎంత ఆనందిస్తాడు. ప్రభు కొరకు నిందలు వస్తే ఆనందిస్తాడు, జైల్లో పడితే ఆనందిస్తాడు, దేవుని కొరకు దెబ్బలు తింటే ఆనందిస్తాడు. పౌలు దేవుని కొరకు జీవిస్తున్న ఆ జీవితాన్ని బట్టి ఎంత సంతోషమో. ఒకప్పుడు క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు క్రీస్తు బిడ్డలను కొడితే సంతోషిస్తాడు, జైలు వేస్తే సంతోషం, వాళ్ళని చిత్రహింసలు పెడితే బలైందని సంతోషం. కానీ క్రీస్తు నమ్మిన తర్వాత, సౌలు పౌలుగా మారిన తర్వాత ప్రభువు కొరకు జీవిస్తూ ఎంత ఆనందంగా గడిపాడో. ఆయన చనిపోయేటప్పుడు కూడా ప్రియులారా, మనము హతసాక్షుల గురించి మనము చదివితే వింటే, వాళ్ళు చచ్చిపోయేటప్పుడు కూడా ఏం చేశారు? ఆనందంగా చచ్చిపోయినారు. వాళ్ళని చంపుతుంటే చచ్చిపోయేటప్పుడు, మీరు నన్ను చంపుతున్నారని మీరు అనుకుంటున్నారు, నేను నా ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, కానీ మీరు నరకానికి పోతారు, ప్రభువుని నమ్మండి, నమ్మకపోతే నరకం ఉంది, నేను చనిపోతున్నా, నా ప్రభు దగ్గరికి పోతున్నా అని ఆనందంగా పాటలు పాడినారంట. ఎంత గొప్ప విశ్వాసం వాళ్ళకు ఉంది ఆలోచించండి. అందుకని
దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన మన కోరిక నెరవేరుస్తాడు. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించడం నేర్చుకోవాలి. భక్తి అనేది ప్రతి దినం ఏం చేయాలి? సాధకం చేసుకోవాలి. పౌలు తిమోతికి రాస్తూ కూడా ఈ మాట అంటాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం అంటే ప్రాక్టీస్ అన్నమాట. రోజు మనం ఏం చేస్తాం చెప్పండి? భౌతికంగా మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తాడు? సాధనం చేస్తూ ఉంటాడు. ఉదయాన్నే లేస్తాడు, ఏం చేస్తాడు? వాకింగ్ చేస్తాడు, తర్వాత ఎక్సర్సైజ్ చేస్తాడు, తర్వాత రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. అవి కొంత మట్టికే మనం భూమి మీద ఉన్నంత వరకు ఉపయోగం అవి. కానీ దేవభక్తి అనేది కింద అంటాడు 8లో, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో మనకేంటి? ప్రయోజనకరం. అందుకే దైవభక్తిని మనం సాధకం చేసుకోవాలి. ఈరోజు వరకు మనం భక్తిగా జీవించాం, మళ్ళీ రేపు కూడా నేను భక్తిగా జీవించాలి అని మనము సాధకం చేసుకోవాలి. ప్రతి దినం భక్తిగా జీవించాలి. అలా మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన మన కోరికను నెరవేరుస్తాడు. అబ్రహాముటాడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. ఆయన హృదయంలో ఏముంది? కోరిక. ఏం కోరిక? నాకు సంతానం కావాలి. అయితే దేవుడు ఏం చేశాడు? భక్తి కలిగిన ఇస్సాకును దేవుడు ఇచ్చాడు. దేవుడు అబ్రహాము యొక్క కోరికను నెరవేర్చాడు. ఆదికాండం 15లో అంటాడు, అబ్రహామా, నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికం చేస్తానంటే, ఎందుకు ఇవన్నీ ఇస్తున్నావు కానీ అనుభవించేదానికి వారసుడు లేడే? అన్నీ ఇచ్చావు, ఎవరు తింటారు ఇవన్నీ? నాకు వారసుడు కావాలి అంటే దేవుడు అన్నాడు, సరే రా అని చెప్పి చేపట్టుకొని గుడారంలోంచి బయటికి తీసుకొని వచ్చి పైకి చూడని చెప్పినాడు. ఆకాశంలో నీ నక్షత్రాలను లెక్కపెట్టు, నీ సంతానాన్ని ఆ విధంగా చేస్తాను, నేను ఆ విధంగా ఆశీర్వదించబోతున్నాను అని చెప్పినాడు. ప్రియులారా, అబ్రహాము యొక్క కోరికను దేవుడు నెరవేర్చినాడు. అదేవిధంగా మన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన మన కోరిక నెరవేరుస్తాడు. ఎస్తేరు గ్రంథంలో మనకు తెలుసు, రాజు దగ్గరికి ఒక కోరికతో వచ్చింది ఎస్తేరు. ఆయన అంటాడు, ఎస్తేరు, నీ హృదయంలో ఉన్న కోరిక ఏంటి అంటే, నీకు అవసరమైతే రాజ్యంలో సగమైన ఇచ్చేస్తానంటాడు. ఆమె అంటేది సగం సంగతి అటు ఉంచు, నేను నా స్వార్థం కోసం రాలేదు, నేను ఎందుకు వచ్చానంటే నా ప్రజలను ఒకడు చంపాలని ప్లాన్ చేశాడు, నా ప్రజలు నాకు కావాలి, కాబట్టి నా ప్రజలను చంపకుండా రక్షించమని ఆమె కోరికను వ్యక్తం చేస్తుంది. ప్రియులారా, మన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే ఆయన మన కోరికను నెరవేరుస్తాడు. భక్తి కలిగిన వారి కోరిక కూడా ఉత్తమమైనదిగా ఉంటుంది, మేలుకరంగా క్షేమకరమైనదై ఉంటుంది. అందుకనే ఆయన తన భక్తుల యొక్క కోరికను నెరవేర్చును అన్నాడు. కింద లాస్ట్ లైన్లో, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఎవరిని రక్షిస్తాడు? దేవుని యందు భయభక్తులు గలవారిని. దేవుని యందు భయభక్తులు గలవారు దేవునికి ప్రార్థన చేస్తే వారి మొర ఆలకిస్తాడు. అందుకే బైబిల్లో యోహాను సువార్త 9వ అధ్యాయంలో చదువుతాం, దేవుడు పాపుల మనవి ఆలకింపడు అంటాడు. కింద అంటాడు, ఎవడైనా దేవభక్తుడయ్యండి
దేవునికి ప్రార్థన చేస్తే వాని మనవి ఆలకించును. మనము భక్తిగా జీవిస్తూ ఏదైనా అవసరమై దేవునికి ప్రార్థన చేస్తే, కష్టం వచ్చి ప్రార్థన చేస్తే ఆయనే ఆలకించి మనల్ని రక్షిస్తాడు. బైబిల్లో భక్తులను రక్షిస్తాడు అనడానికి చాలా వచనాలు ఉన్నాయి. అబ్రహాం ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఫిలిస్తీన్ల దేశంలో ఏం చేశాడు? అబీమెలెకు దగ్గరకు వచ్చినాడు, భార్యను చెల్లెని చెప్పినాడు. ఆయనేమో ఈయనను తీసుకుపోయింది. ఇప్పుడు ఎవరు రక్షించాలా? ఇక దేవుడే వచ్చి అబీమెలెకు ఏం చేశాడు? వార్నింగ్ ఇచ్చినాడు, నువ్వు తీసుకున్న ఈమె ఒక వ్యక్తి యొక్క, ఒక మనిషిని యొక్క భార్య. కాబట్టి దేవుడే అబ్రహామును, శారాను రక్షించినాడు. అలాగే బైబిల్లో భక్తి కలిగిన దానియేలును ఏం చేశారు? సింహాల గుహలో వేయించినారు వాళ్ళు. అయితే ఆయన భక్తిని కాపాడుకున్నాడు. ఆయన భక్తిగా జీవించినందుకు, ప్రార్థన చేసుకున్నందుకు సింహాల గుహలేస్తే దేవుడు తన దూతను పంపించి దానియేలును ఏం చేశాడు? రక్షించినాడు. ప్రియులారా, మన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు. 34వ కీర్తన 7వ వచనంలో కూడా యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును. దేవుడు భక్తి కలిగిన వారికి ఆయన దూతలను కావలి ఉంచుతాడు. భక్తులు చనిపోవాలంటే దేవుడు అనుమతి ఉంటే చనిపోతారు అంతే. లేకపోతే దేవుడు భక్తులను రక్షించుకుంటాడు, కాపాడుకుంటాడు. కాబట్టి దేవుడు మన ప్రార్థన విని మన కోరిక నెరవేర్చాలంటే, మనల్ని రక్షించాలంటే అక్కడ కండిషన్ ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, నిజముగా ప్రార్థన చేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన వింటాడు, మన కోరిక నెరవేరుస్తాడు, మనల్ని ఆయన రక్షిస్తాడు. మోకరించండి, ప్రార్థనలోకి వెళ్దాం.